వాదవశీలని వాడు చేసిందే తప్పు. ఇద్దరు భార్యలు గొప్ప చెప్తున్నాడు. ఏమని గొప్ప చెప్తున్నాడు? నన్ను ఒక పొడుచువాడు నన్ను అన్నాడు కనుక, నన్ను అవమానించాడు కనుక ఆ పొడుచువాడిని నేను మర్డర్ చేసిందే పాపం. ఆ తప్పు చేసి నరహత్య చేసి మళ్ళీ గొప్పగా ఎవరు చెప్పుకుంటాడండి? తన భార్య తన కుటుంబం. ఈరోజు ఇదే కల్చర్ నడుస్తుంది. ఎక్కడ సమాధానం? రక్తం రక్తం రక్తం. సినిమాలు చూడండి, సినిమాలు ఎలా ఉంటాయో. ఆ హీరో ఏ సినిమాలు గొప్ప సినిమాలు చెప్పినా హీరో లింగి పైకి పెట్టేసి నోట్లో పెద్ద అడ్డంగా పెట్టి అలా ఇలా వెనకాల అలా పరిగెట్టి పెద్ద సుత్తో గొడ్డలు ఏదో పట్టుకుంటే ఆ సినిమా హిట్. నేను అడుగుతున్నాను, ఎవరిది కల్చర్? ఎవరిది? వివేక్ గడ్ మాట్లాడుతూ మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడతాం, చంపేస్తాను ఎలా అయ్యా అనుకున్నాం. చంపేస్తానన్నంత కోపం నీకు వస్తుందంటే ఎందుకు చంపలేదు? పోలీసు తీసుకెళ్ళిపోతారని చంపలేదు, లేకపోతే చంపేస్తాను. అదే నేచర్ చూసారు. ఈరోజు ఎదుటోళ్ళు కొట్టడం ఫ్యాషన్, ఈరోజు ఎదుటోళ్ళు తొక్కడం ఫ్యాషన్, ఈరోజు ఎదుటోళ్ళు చంపేస్తామని మాట్లాడడం ఫ్యాషన్. ఈరోజు ఎందుకు మనుషులు అవ్వాలి? కాస్త లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది కనుక ఎదుటోడు ఏం అనుకుని ఉండిపోయి, కానీ లా అండ్ ఆర్డర్ లేకపోతే ఒకటి సంతం చేసి దేవుడు ఏదో చట్టాన్ని పెట్టడం కాదు. అంటే ఇప్పుడు ప్రపంచానికి కూడా మళ్ళీ నరమేధం ఉంది, ఇతరులను చంపుకోవడం ఉంది, ఒకరినొకరు దేశించుకోవడం ఉంది. ఇదంతా పోవాలి అంటే మళ్ళీ సమాజానికి ఒకే ఒక్క రోలు మండపం తెలుసా? సంఘం. ఈ సంఘం ఎప్పుడైతే సమాధానానికి సంఘము లోకానికి వేరు, సంఘానికి లోకం, సంఘం లోకానికి వేరుగా ఉండాలి. ఎంత వేరు అంటే అక్కడ పోట్లాడుకున్నట్టు ఇక్కడ పోట్లాడుకోవాలి. అక్కడ విధవరాలను తక్కువ చూస్తారు, ఇక్కడ విధవరాలను తక్కువ చూడరు. ఎందుకంటే ఇక్కడ తల్లిగా భావిస్తారు. అక్కడ గొప్పోడు వచ్చినాడు అంటారు, ఇక్కడ గొప్పోడు వచ్చినాడు కాదు. అందరూ సమాధానం, సహోదరులు, ప్రేమ అన్నారు. ఎందుకంటే నువ్వు ఏ సైడ్ని చెప్పండి. పల్లె ముక్కలు తీగలంటే ఏ పని చదివి నీతి, సమాధానం, పొరుగు వాళ్ళకి తగ్గించడం, ఇతరులకి పంచిపెట్టడం. ఎప్పుడైతే మనం చేస్తామో ఆయన నిజమైన ద్రాక్షలంటే మన నిజమైన ద్రాక్ష. ఇశ్రాయేలు పాడైపోయారు, కట్ చేసి పడేశారు. ఏ సంఘం అయితే ఏ ఊరిలో ఉన్న సంఘాలు, ఆ సంఘాలు ఫలించకపోతే ఆ సంఘాలు కూడా దేవుడు ఏం చేస్తారు? కొన్ని రోజులకి కట్ చేసేస్తారు. కొత్త సంఘం దేవుడు తయారు చేస్తారు. ఎక్కడైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ లేని సంఘాన్ని చేస్తారు. ప్రేమ ఉన్న సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తారు. దేవుడు జీవించుకున్నారు.